హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే మా ఫ్యామిలీతో కలిసి అయోధ్య కట్టారు కదండి వైజాగ్లో, అక్కడికైతే వచ్చాము. చూపిస్తాను చూడండి. జనం కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. ఇదిగోండి చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు నైట్ 8:30 అయితే అయిందండి, అయినా చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారో. ఇదైతే ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, లైటింగ్ అంతా పెట్టి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్ అండి, దీని నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్దాం పద. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపలికి వచ్చాక అయితే ఇలాగ ఉన్నాయండి స్టాల్స్ లాగా. చెప్పులు అయితే చెప్పుల స్టాండ్ అని ఉంది కదా, అక్కడ చెప్పులు పెట్టుకోవాలండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా మంది ఎంట్రన్స్ లోనే గేట్ దగ్గర పెట్టేస్తున్నారండి. లేదు స్టాండ్ లో పెట్టుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ, ఇది చెప్పుల స్టాండ్ అండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇదైతే టికెట్ కౌంటర్. ఒక్కొక్కరికి అయితే 50 రూపీస్ అంటండి. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి మేమైతే టికెట్ అయితే తీసేసుకున్నామండి. ఇదిగోండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఫస్ట్ ఎయిడ్ కూడా ఉంది. తర్వాత ఇలాగా లైన్లో అయితే వెళ్ళాలండి లోపలికి. ఇదిగోండి ఇదంతా ఇలా లైన్లో అయితే వెళ్ళాలండి లోపలికి. ఏదో టెంపుల్కి వెళ్తున్నట్టే ఉందండి, ఫీలింగ్ అలాగే ఉందండి ఇవన్నీ చూస్తే. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడకపోతే తప్పకుండా వచ్చి చూడండి. ఇదిగోండి అది కనిపిస్తుంది కదా, అదైతే పామ్ బీచ్ హోటల్ అండి. ఇదిగోండి వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా, అది పామ్ బీచ్ హోటల్ అండి, దాని పక్కనేనండి. ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తేనే ఎంత బాగుందో చూడండి. ఇంకా దగ్గరికి వెళ్ళాకైతే ఇంకెంత బాగుంటుందో చూద్దామండి. చాలా బాగుంది కదా చూడండి, అది చాలా బాగుంది కదా. దగ్గరికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో. ఇదిగోండి ఇలా మధ్యలో ఇలా ఫ్లెక్సీలా కూడా పెట్టారండి. ఇదిగోండి ఇదంతా బీచ్ అండి, బీచ్ పక్కన చాలా ప్రశాంతంగా. ఇదిగోండి ఆ ప్రశాంతంగా ఉండే అలల మధ్యన పక్కనే ఈ రాముడు చూడండి. వ్యూ అయితే చాలా చాలా అదిరిపోయిందండి, అసలు చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్ళడానికి. చూడండి ఇలా ఉందండి. ఫోటోలు ఆపండి. అయోధ్య